కదా. సామాన్యంగా అందుకే అందుకే మన బైబిల్లో ఉంది కదా, ఏమని? ఈ లోకంతో స్నేహం దేవునికి వైరమని మీరు ఎదుగుతారు కదా. మనం ప్యూర్లీ దేవుని నమ్మిన ప్రజలకి, అన్యులకి టోటల్ ఆపోజిట్ కదా. అన్యులేమో అది దురదృష్టంగా భావిస్తారు, కానీ మనం మాత్రం అది అదృష్టంగా భావిస్తాం. 7వ సంఖ్య మనకి ఏం నేర్పిస్తుంది? సంపూర్ణతను నేర్పిస్తుంది. దేవుడు 6 రోజులు సృష్టిని చేసి 7వ రోజు ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. కానీ అలసిపోలేదు. దేవుడు ఏం చేశాడు? విశ్రాంతి మాత్రమే తీసుకున్నాడు కదా. ఇంకా బైబిల్లో 7 అనే సంఖ్య గురించి ఎవరన్నా ఏమన్నా చెప్తారా? 7 బూరలు ఊదడం ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఇంకా 7 ఆత్మలను చూస్తాం. ఇంకా 7 ఆవులు 7 సార్లు ఎరుకో పట్టడం చుట్టూ తిరగడం చూస్తాం. ఇంకా 7 అద్భుతాలను చూస్తాం. ఇంకా 7 దీపస్తంభాలను చూస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకొక గంటైనా మనం ముగించుకోలేం కదా. కాబట్టి బైబిల్లో 7 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, ఓకేనా? దానికన్నా ముందు ఒక వాక్య భాగం చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 21వ వచనం చదివి సహాయం చేయగలరు? మార్కు సువార్త. మనుష్య కుమారుడు ఆయన గూర్చి రాయబడినట్టు తోచున్నాడు. అయితే ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండలేదా వారికి మేలనేమో. ఇక్కడ ఎవరి గురించి చూస్తున్నాం మనం? ఏ యూదా? ఇస్కరియోతు యూదా గురించి మనం చూస్తున్నాం. ఇస్కరియోతు యూదా ఎవరు? ఇస్కరియోతు యూదా? యేసయ్య శిష్యులలో ఒకడు ఇస్కరియోతు యూదా. మరి ఆయన దగ్గర ఏముండేది? సంచి ఉండేది కదా, ట్రెజరర్ కదా ఇస్కరియోతు యూదా. కాబట్టి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగించాడు. ఇస్కరియోతు యూదాకి ఏం అప్పగించాడు? డబ్బు సంచిని అప్పగించాడు. 3వ మాటలో మనం చూస్తాం. ఏమని? 3వ మాట ఒకసారి చెప్తారా? అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అంటే తల్లికి కుమారుని అప్పగిస్తున్నాడు, కుమారునికి తల్లిని అప్పగిస్తున్నాడు. అలాగే పేతురికి ఏం అప్పగిస్తున్నాడు? పరలోకపు తాళొచ్చలు అప్పగిస్తున్నాడు, సంఘాన్ని అప్పగిస్తున్నాడు. పేతురు పరలోకంలో ఏ తాళచెవి ఓపెన్ చేస్తాడు, భూలోకంలో ఆ తాళచెవి ఓపెన్ అవుతుంది. ఏ తాళచెవి అయితే క్లోజ్ చేస్తాడో, మూసేస్తాడో, భూలోకంలో కూడా ఆ తాళచెవి మూసివేయబడుతుంది కదా. కాబట్టి ఈవెన్ మన ఇంట్లో కూడా మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత. తల్లికి ఒక బాధ్యత, తండ్రికి ఒక బాధ్యత, బిడ్డలకు ఒక బాధ్యత. తల్లిదండ్రులకి ఏం బాధ్యత? బిడ్డలకు మంచిగా చూసుకోవాలి. పిల్లలకి ఏం బాధ్యత? మంచిగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలనే బాధ్యత. కాబట్టి దేవుడు మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఆ బాధ్యత ఏంటి? మనము దప్పికొనిచున్నామని చెప్పి ఆంటీ చాలా బాగా చెప్పారు. దేనికోసం మనం దప్పి కలిగి ఉండాలి? ఆత్మల కోసం దప్పి కలిగి ప్రార్థించాలి. అది మనం లోకం కోసం మొత్తం ప్రార్థించాల్సిన అవసరం లేదు, అంటే అది కూడా చేయాలి. దాంతో పాటు మన పక్కన మన బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అట్లీస్ట్ ఒక్కరి పేరుని బట్టి ఒక 1 ఇయర్ మనం ప్రేర్ చేయాలి. ఈ విషయం నేను సండే స్కూల్లో చెప్పాను. యాక్చువల్లీ నేను ప్రిపేర్ అయ్యి వచ్చింది వేరు, కానీ ఇక్కడ నిలబడిన తర్వాత నేను చెప్పేది అయితే దేవుడు అలా నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మన బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా, మన లైఫ్లో ఖచ్చితంగా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు. వాళ్ళు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఇంకొకరు కావచ్చు. మనము ఆ ఒక్క పేరుని బట్టి ఒక 1 ఇయర్ ప్రే చేయాలి. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు వాళ్ళ కుటుంబంలో అతని పట్ల కార్యాలు చేస్తాడు, లేదంటే ఆమె పట్ల తప్పకుండా కార్యాలు చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ ఫ్రెండ్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుని చేతికి అప్పగించాలి. దేవా నేనైతే డైరెక్ట్ వెళ్ళి చెప్పలేకపోవచ్చు, కానీ నువ్వు మాట్లాడు. మనం మాట్లాడలేకపోవచ్చు కదా, అవునా కదా? మనం కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో మాట్లాడలేకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా మాట్లాడే దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేసే దేవుడు. కాబట్టి మన జీవితంలో ఏదైనా సరే ఫస్ట్ మనం ఏం చేయాలి? దేవునికి అప్పగించుకోవాలి. ప్రతి విషయం దేవుని సన్నిధిలో
ప్రార్థనలో పోరాడాలి, దేవునికి అప్పగించాలి, ఇంకా ప్రశాంతంగా ఉండాలి కదా. అన్న ఏం చేసింది? దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో కన్నీళ్లతో ప్రార్థించేటప్పుడు అక్కడ ఉన్న ఏలియా ఏమన్నారు? ఎందుకు మత్తురాలవై ఉండి దేవుని సన్నిధిలో ఉన్నాడు? లేదు లేదు, నేను దేవునితో మాట్లాడుతున్నాను. ఏమని మాట్లాడింది? నువ్వు నాకు ఖచ్చితంగా కుమారుణ్ణి నేను నీ సన్నిధిలో వదిలిపెట్టి వెళ్తానని అనుకున్న రీతిగా ఏమైంది? సమూయేలు పుట్టాడు. తను పాలు విడిచిన వెంటనే తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అప్పగించింది. అప్పగించిందా లేదా? ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇంకొక వాక్యం చూద్దాం. ఇంకొక వాక్యాన్ని చూద్దాం మనం. మార్కు సువార్త, అదే మార్కు సువార్త 14వ అధ్యాయం 43 నుంచి 46 వరకు కొంచెం చదివి వినిపిస్తాను. వెంటనే ఆయన యుద్ధంలో మాట్లాడుతుండగా 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా కూర్చునులు కత్తులు గుర్రెలు పట్టుకొని ప్రధాన యాజకుని యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చెను. కొందరు ఆయన అప్పగించువాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకున్నానో ఆయనే యేసు, ఆయనను పట్టుకొని భద్రంగా కొనుక్కోడని వారికి బుద్ధి చెప్పి ఉండెను. వాడు వచ్చి వెంటనే ఆయన యుద్ధకు పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఇస్కరియోతు యూదా ఎవరితో వస్తున్నాడు? అక్కడ ఉన్న ఎవరితో వస్తున్నాడు ఒక్కసారి చూడండి. ప్రధాన యాజకుల నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల నుండి వచ్చారు. వాళ్ళు ఎలా వస్తున్నారు? కత్తులతో, ఉద్యలతో పట్టి యుద్ధానికి వస్తున్నట్లు వస్తున్నారు. ఎవరిని పట్టుకోవడానికి? యేసయ్యను పట్టుకోవడానికి వస్తున్నారు. అప్పుడు యేసయ్యతో పాటు ఇంకా శిష్యులు కూడా ఉన్నారు. మరి ఇస్కరియోతు యూదా ఎందుకు యేసయ్యను ముందు పెట్టుకోవాల్సి వచ్చింది? గుర్తుపట్టడానికి. అంటే అంత గుర్తుపట్టలేకుండా ఉంటామా? ఇప్పుడు సపోజ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు కదా. ఇప్పుడు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా మనల్ని చూడగానే అరే పలానా ఎలిషా పాస్టర్, పలానా ఏరియా పాస్టర్, పలానా విలియమూర్ పాస్టర్ గారు అని మనం గుర్తుపడతామా లేదా కదా. కాబట్టి పాస్టర్స్కి శిష్యులకి, అంటే అక్కడ ఉన్న జనాలకి వ్యత్యాసం అనేది ఉంటుంది. మరి అక్కడ యేసయ్యని శిష్యులని ఎందుకు గుర్తుపట్టలేకపోయారు అక్కడ ఉన్న జనాలు? ఓకే, చీకటి కూడా ఉండి ఉండొచ్చు. అందరు ఒకేలా ఎందుకు ఉంటారు? ఓకే, అందరి వస్త్రధారణ ఒకేలా ఉంటారు. సరే, వస్త్రధారణ ఓకే, అందరం వైట్ సారీస్ వేసుకుంటాం, వైట్ డ్రెస్ వేసుకుంటాం. ఫేసెస్ అయితే డిఫరెంట్ ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే యేసయ్య కానీ, యేసయ్య శిష్యులు కానీ 3.5 సంవత్సరాలు యేసయ్య శిష్యులు తనని వెంబడిస్తూ, ప్రార్థిస్తూ, ప్రార్థనలో ఎదుగుతూ. అయితే అక్కడ ఏం జరిగిందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలా? చైనా వాళ్ళ ఫేసెస్ చూసారా ఎలా ఉన్నాయి? అందరివి ఒకేలాగా కనిపిస్తాయి. సో ఇక్కడ కూడా యేసయ్య శిష్యులు ఎలా మారిపోయారు? యేసయ్యని వెంబడిస్తూ యేసయ్య శిష్యులు ఎలా మారిపోయారు? యేసయ్యలాగా మారిపోయారు. అందుకే వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. శిష్యులు యేసయ్య ఒకే పోలికగా కనిపించారు, వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత ఇస్కరియోతు యూదా యేసయ్యను అప్పగించడం, ముళ్ళ కిరీటం ధరించడం, ఆ తర్వాత సిలువ వేశారు. తర్వాత సిలువలో 7 మాటలు పలికాడు. సో మనల్ని మనం ఏ విధంగా యేసయ్యకి అప్పగించుకుంటున్నాం అనేది ముఖ్యం. సో నేను ఒక్క వాక్యం ద్వారా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఒక్కసారి ఓపెన్ చేయండి. 1 కొరింథీ 16వ అధ్యాయము 13, 14. మేలుకోగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? 5 విషయాలను మనము చూస్తున్నాం. సో మనల్ని మనం దేవునికి ఏ విధంగా అప్పగించుకోవాలి? మొదటగా ఏంటంట? మెలకువగా ఉండి ప్రార్థించాలి. అందరు చెప్పాలి నాతో పాటు. మొదటగా ఏంటి? మెలకువగా ఉండాలి. రెండవది
విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మూడవది పౌరుషం గలవారై ఉండాలి. ఇంకొకసారి చెప్దామా? పౌరుషం గలవారై ఉండాలి. నాలుగవది బలవంతులై ఉండాలి. కొంతమంది చెప్తున్నారు, చెప్పట్లేదు. నాలుగవ ఏంటి? బలవంతులై ఉండాలి. ఐదవది చేసే కార్యములన్నీ ప్రేమతో చేయాలి కదా. ఇక్కడ మనం 5 విషయాలను నేర్చుకుంటున్నాం. ఈ 5 విషయాలు మనం ప్రతిరోజు చేసే ప్రార్థనలో, యేసయ్య నా ఆత్మను నేను అప్పగించుకుంటున్నాను, ఈ 5 విషయాలు మనల్ని మనం గుర్తుంచుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఏమని? మెలకువగా. మొదటిదేంటి? మెలకువగా ఉండాలి. మన మెలకువగా ఉండడం అంటే మన బైబిల్లో ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? శిష్యులతో దేవుడు చెప్తాడేమని? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించమని చెప్తాడు. ఇంకా ఏమని చెప్తారు? ఇంకేం గుర్తొస్తుంది మెలకువగా ఉండాలి అనే అధ్యాయం? మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ద్వీపం పట్టుకొని దివిటీలు, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు కదా. బుద్ధిగల కన్యకలు ఏం చేస్తారు? వాళ్ళతో పాటు ఎక్స్ట్రా నూనె తీసుకొస్తారు. కానీ బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తారు? ఎక్స్ట్రా నూనె ఉండదు. ఇక్కడ నూనె అంటే ఏంటి? ప్రార్థన జీవితం. మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? మనం దేవునితో ఎక్కువ సమయం గడుపుతున్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటున్నాను. దానియేలు ఎన్నిసార్లు ప్రార్థించేవాడు? ఎన్నిసార్లు? ముమ్మారు. అంటే 3 సార్లు ప్రతిరోజు. ఎవ్వరు ఏమన్నా కానీ కిటికీలు తెరవాలి, యెరూషలేము వైపు చూడాలి, చేతులెత్తాలి, ప్రార్థించాలి. అది చూసి ఓర్వలేక అక్కడ ఉన్న కొంతమంది అధిపతులే ఇలా చేస్తున్నాడు, రాజును తప్ప ఇంకా ఎవ్వరిని పూజించొద్దు అని చెప్పి రాజాజ్ఞ పాస్ చేస్తారు. చేసినా కూడా దానిలో ఏం చేస్తాడు? ఎవరేమన్నా చేసుకొని నా రొటీన్ నాకు దేవునికి నా ఆత్మని నేను అప్పగించుకోవాలి ప్రతిరోజు అని తీర్మానం తీసుకున్నాడు కదా. ఇప్పుడు సపోజ్ కరోనా వచ్చింది, బయటికి వెళ్తే ఏం చేశారు? పోలీసులు పెద్ద పెద్ద లాఠీలు తీసుకొని బాగా వాయించారు. ఒక్కొక్కరు దొరికిన వాళ్ళకి దొరికినట్లు వాయించారు కదా. కానీ ఇక్కడ దానియేలు అలా జరిగిందా? అలా ఏమీ జరగలేదు. దానియేలు ఏం చేశాడు? ఎవరికన్నా భయపడ్డాడా? తన అధికారులకు భయపడ్డాడా? లేదు. తన దేవునికి మాత్రమే భయపడి ఏం చేశాడు? యథావిధిగా తన గదికి వెళ్ళి కిటికీలు తెరిచి యెరూషలేము వైపు చేతులెత్తి ప్రార్థించాడు. అది చూసి రాజు దగ్గరికి తీసుకెళ్లారు. వీళ్ళు పడని వాళ్ళు ఉంటారు కదా కొందరు. తీసుకెళ్ళి ఇలా చేస్తున్నాడు, రాజాజ్ఞ మీరాడు కాబట్టి ఏం చేయాలి? దానియేలును సింహబోనులో పడేయాలి. కానీ రాజుకు దానియేలు అంటే చాలా చాలా ఇష్టం కదా. మన బెస్ట్ ఫ్రెండ్. మనం వర్క్ చేసే దగ్గర కూడా మనకి చాలా మంది ఇష్టపడుతుంటారు కదా. సో అలా రాజుకు దానియేలు అంటే చాలా చాలా ఇష్టం. అయినప్పటికీ జారీ చేసిన ఆజ్ఞను బట్టి దానియేలుని ఏం చేయాల్సి వచ్చింది? సింహబోనులో వేయాల్సి వచ్చింది. సింహబోనులో పడివేసినా కూడా దానియేలు ఏం చేశాడు? దేవా అని చెప్పి ప్రార్థించాడు. సింహబోనులో ఉండి కూడా దేవుని ప్రార్థించాడు. అంటే విశ్వాసంలో నిలకడగా ఉండాలి. రెండవది, మొదటిదేంటి? మెలకువగా ఉండి ప్రార్థించాలి. చెప్పాలందరూ. మొదటిదేంటి? మెలకువగా ఉండి ప్రార్థించాలి. రెండవది విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మన పరిస్థితులు ఏదైనా సరే, అది మంచైనా చెడైనా ఇంకొకటైనా దేవుని సన్నిధిలో నిలకడగా, అంటే నార్మల్ న్యూట్రల్ అంటాం కదా. మనం ఎక్కువ కోపపడొద్దు, ఎక్కువ సంతోషం అవసరం లేదు, ఎక్కువ దుఃఖం అవసరం లేదు. న్యూట్రల్. దేవుని సన్నిధిలో నిలకడగా, విశ్వాసంతో నిలకడగా ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలి. మొదటిదేంటి? అందరు చెప్పాలి. మెలకువగా ఉండాలి. మీ తొందర చెప్తే నేను తొందర ముగిస్తాను. మొదటిదేంటి? మెలకువగా ఉండాలి. రెండవది విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మూడవది పౌరుషము గలవారై ఉండాలి. మూడవదేంటి? పౌరుషము గలవారై ఉండాలి. మీకు ఏదైనా గుర్తొస్తుందా పౌరుషం గలవారై ఉండాలి అంటే? బైబిల్లో ఏదన్నా గుర్తొస్తుందా?
షడ్రక్ మేషక్ అబేద్నగోలు పౌరుషం గలవారై రాజు చేసిన ప్రతిమకు మొక్కక అగ్నిగుండంలో పడవేసినా కూడా ముగ్గురు నలుగురిగా కనిపించారు. అంటే దేవుడు వాళ్ళతో పాటు తోడై వారిని కాపాడి అగ్ని వాసన కూడా వాళ్ళని అంటకుండా దేవుడు వారిని కాపాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొకటి దావీదు అంటే దావీదు మనకి సండే స్కూల్ పాట ఉంటుంది కదా, దావీదు గొలియతును వడిసెలతో కొట్టెను, అవునా ఉంటుందా? దావీదు ఏం చేశాడు? తన అన్నలకి ఆహారం తీసుకొని వచ్చాడు. కానీ అప్పటికే గొలియాతు ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీయులకు ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. గొలియాతు ఒక 6 అడుగులు ఉంటే దావీదు ఎంత ఉన్నాడు? 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లాడంతా ఉండొచ్చు. అంటే మన ఇమాజినేషన్ కదా. అంత పెద్ద వ్యక్తిని మొత్తం అన్ని ధరించుకొని ఓన్లీ ఫేస్ మాత్రమే కనిపించేలాగా ఉంది, అవునా కదా? సో దావీదు ఏం చేశాడు? మీకు అసలు పౌరుషం లేదు, నేను ఏం చేశాడు? కొదమ సింహాన్ని వస్తే కొదమ సింహాన్ని చీల్చేశాడు. దావీదు మొదటగా ఎవరు మొదటి స్థితి? దావీదు మొదటి స్థితి ఏంటి? గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అడవిలో ఎన్నో జంతువులు వచ్చేవి. అలా కొదమ సింహం వచ్చినా కూడా చీల్చివేశాడు కదా దావీదు. కొదమ సింహాన్ని చీల్చివేసినప్పుడు దేవుడు నాతో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఫిలిస్తీయుని చంపడానికి కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పి దావీదు ఏం చేశాడు? నేను గొల్యాతుతో పోరాడతా అని చెప్పి అక్కడ ఉన్న రాజుతో మాట్లాడినప్పుడు రాజు ఏమన్నాడు? అన్ని వేసి పంపించారన్నమాట. దావీదు ఉన్నదే చిన్నగా, ఏమంటారు, రక్షణ ఆయుధాలు అవన్నీ వేసుకొని వెళ్ళేసరికి ఏమైంది? దావీదు నడవడానికి కూడా రాలేదంట. తర్వాత అన్ని తీసి అటు పడేసి వెళ్ళి సముద్రంలో 5 ఉలకరాళ్లను ఏరి ఒక్కటే రాయి తీసుకొని గిర 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 తిప్పి కొట్టేసరికి ఎక్కడ తాకిందంట? నుదిటి పైన తాకింది కదా. నుదిటి పైన తాకగానే ఏమైంది? గొలియాతు పడిపోయాడు. దానికంటే ముందు ఒక వచనం చదివినప్పుడు నాకు చాలా నవ్వొచ్చింది తెలుసా. దావీదు ఏం చేస్తున్నాడంట? ఒక కట్టె తీసుకొని గొలియాతు పైకి వెళ్తున్నాడంట. కట్ట తీసుకొని గొలియాతు పైకి వెళ్తుంటే గొలియాతు ఏమన్నాడంట? నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా నువ్వు కట్ట తీసుకొని రావడానికి అని అంటాడు కదా. అంటే గొలియాతు తనకి తెలియకుండానే తను కుక్కనని భావించుకుంటున్నాడు, కానీ అది వాస్తవమే కదా. కాబట్టి దేవుడు ఇలాగా దావీదుకు విజయం ఇచ్చాడు. సో దావీదు తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు కాబట్టి తన జీవితంలో ఎన్నో కార్యాలు చూశాడు. గొర్రెల కాపరి నుంచి రాజు నుంచి తర్వాత సౌలు రాజుకి ఎక్కడ కోపం వస్తుందంట తెలుసా? సౌలుకు 1000 స్తోత్రాలు, దావీదుకు 10,000 స్తోత్రాలు అనగానే సౌలు కోపం వచ్చేసి దావీదుని తరుముతున్నాడు. అయినా కూడా దేవుడు దావీదు తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. ఏ స్థితిలో ఉన్నా, గొర్రెల కాపరి స్థితిలో ఉన్నా అప్పగించుకున్నాడు, రాజుగా ఉన్న అప్పగించుకున్నాడు తన ఆత్మను. ఇంకొకటి, సౌలు తనని తరుముతున్నప్పుడు కూడా తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. ఒక్కసారి మొదటి చెప్దామా? మెలకువగా ఉండాలి. దానియేలు వలె మెలకువగా ఉండి ప్రార్థించాలి. రెండవది, విశ్వాసము గలవారమై ఉండాలి. ఏ పరిస్థితి అయినా దానియేలు లాగా విశ్వాసంతో ఉండాలి. మూడవది, పౌరుషం గలవారై ఉండాలి. దావీదు వలె మనం పౌరుషంగా దేవుని కార్యాన్ని చేయాలి. నాలుగవది ఏంటి? బలవంతులై ఉండాలి. ఇక్కడ బలవంతుడు బైబిల్ మొత్తంలో చాలా చాలా బలవంతుడు ఎవరు? సంసోను కదా, అవునా కదా? సంసోను పాట కూడా ఉంటది ఒకటి, భలే భలే సంసోను బలమైన సంసోను. సండే స్కూల్ టీచర్ కదా, కొన్ని సండే స్కూల్ పాటలు ఎక్కువ చెప్తున్నా. భలే భలే సంసోను బలమైన సంసోను, కండలు తిరిగిన బండ మనిషి. అంటే సంసోను చాలా ఎత్తుగా చాలా బలంగా తను నాజీరు చేయబడిన వాడు. అంటే తన తల వెంట్రుకలలో ఒకటైనా కూడా ఎప్పుడు తన జీవిత కాలంలో తీయొద్దని దేవుడు తన తల్లిదండ్రులకు ఆజ్ఞ ఇచ్చినందుకు ఏం చేశారు? సంసోన్ని ప్రతిష్ఠితగా నిష్ఠతగా దేవుని సన్నిధిలో పెంచాడు. సో సంసోను వలె మనము
బలవంతులుగా దేవుని సన్నిధిలో వాడబడాలి. సరే, కొన్ని విషయాలు తెలియల వల్ల తప్పిపోవడం, తర్వాత దావీదును కట్టేసి 2 కళ్ళు మీకేసి పెట్టినా కూడా తర్వాత మళ్ళీ సంసోన్ ఎవరి దగ్గరికి రావాల్సి వచ్చింది? మళ్ళీ దేవునికే తన ఆత్మను అప్పగించాల్సి వచ్చింది. అప్పుడు మళ్ళీ ఏం చేశాడు దేవుడు? సంసోన్ నుదిటిపై నుంచి జుట్టు పెరగడం, ఆ తర్వాత తన బలం అంతా ఎక్కడ ఉంటుంది? తన జుట్టులోనే ఉంటుంది. ఆ తర్వాత ఏమైంది? తను 2 స్తంభాలను ఇచ్చినాడు. 2 స్తంభం మధ్యలో కట్టి వేసుకుంటారు. ఆ తర్వాత 2 స్తంభాలని ఇలా అనేసరికి ఏమైంది? స్తంభాలు కోల్పోయి అక్కడ ఉన్న చాలా మంది, దాదాపు చాలా మంది చనిపోయారు. కాబట్టి ఎవరు ఎక్కడ అప్పగించుకున్నా మనం ఏం చేయాలి? మన ఆత్మలను దేవునికి అప్పగించుకోవాలి. ఇంకా ఫస్ట్ ఒక్కసారి చెప్తామా? మెలకుగా ఉండాలి. రెండవది విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మూడవది పౌరుషం గలవారై ఉండాలి. నాలుగవది బలవంతులై ఉండాలి. ఐదవది మనం చేసే కార్యములన్నీ ప్రేమతో చేయాలి. ఇది భలే కష్టం, మనకి చాలా చాలా కష్టం. అదే ఒక మాట తిడదామంటే ఫస్ట్ వస్తుంది, వేలెత్తి చూపించాలంటే ఇంకా ఫస్ట్ ఉంటాం. కానీ మనం చేసే కార్యాలు ప్రేమతో చేయాలంటే చాలా బాధ అనిపిస్తుంది కదా. కానీ దేవుని వాక్యం మనము మన ఆత్మతో ఎలా పోరాడతామో కదా, ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని పురికొల్పుతుంటుంది. ఏమని? దేవుని సన్నిధికి వెళ్ళు, ప్రార్థించు, నీ ఆత్మను అప్పగించండి. కానీ శరీరం ఏమంటది? ఉందాంలే, రేపు పోదాం కానీ, ఎల్లుండి పోదాం కానీ కదా. ఇక్కడ మనం చేసే కార్యములన్నీ ప్రేమతో చేయాలి. సో ప్రేమతో చేసే కార్యాలు మనం బైబిల్లో చూస్తే చాలా ఉన్నాయి. దాంట్లో ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. మంచి సమరయుడు ఏం చేశాడు? ఒక వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు అక్కడ దొంగలు వచ్చి తన దగ్గర ఉన్నవన్నీ దోచుకొని కొట్టి కొన్న ప్రాణంతో వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఎవరు వస్తారు అక్కడికి? యాజకుడు వస్తాడు, చూస్తాడు, వెళ్ళిపోతాడు. లేవీయుడు వస్తాడు, చూస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ మంచి సమరయుడు ఏం చేస్తాడు? వచ్చి తన గాయాలు కట్టి తన గాడిద పైన ఎక్కించుకొని ముటకూలైన ఇంటి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి కొన్ని పైసలు ఇచ్చి, కొన్ని రూకలు ఇచ్చి, ఇతన్ని బాగా చూసుకో, ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా అమౌంట్ ఉంటే చెప్పు, నేను మరలా వచ్చినప్పుడు దానిని తీరుస్తా అని చెప్తాను. సో మనం మంచి సమరయుని లాగా దేవునికి మన ఆత్మలను అప్పగించుకోవాలి. అప్పుడే కాదు, మనం ప్రతి ఆదివారం సండే చర్చ్కి వస్తుంటాం కదా, పాటల ద్వారా మనల్ని అప్పగించుకోవాలి. ఆత్మారాధనలో మన ఆత్మలను మనం దేవునికి అప్పగించుకోవాలి. వాక్య పరిచర్య, సంఘ కాపరి నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు మనం ఆత్మతో నిండిన వారమే దాన్ని మనం ఆత్మీయ ఆహారాన్ని భుజించే స్థితిలో మనం ఉండాలి కదా. ఆ తర్వాత ఏముంటాయి? వాక్య పరిచర్య తర్వాత ఏం చేస్తారు? సండే కానుకలు తీస్తారు కదా. మనం ఇచ్చే కానుకలు, మనం ఇచ్చే దశంభాగాలు ప్రతి ఒక్కటి దేవునికి సమర్పించుకోవాలి. ఆ తర్వాత ఆఖరి ప్రార్థన, ఆది నుంచి అంతవరకు మన ఆత్మలను మనం దేవునికి సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. ఓకేనా? ఇంకొకసారి చెప్దామా? ఫస్ట్ ఏంటి? మెలకువగా ఉండాలి. దానియేలు వలె మెలకువగా ఉండి ప్రార్థించే స్థితిని నాకు దయచేయండి ప్రభు అని ప్రార్థించాలి. రెండవది విశ్వాసమందు నిలకడగా ఉండాలి. దానియేలు ఏ విధంగా అయితే ప్రతికూల పరిస్థితులు ఉన్నా నిన్ను ఆరాధించాడు, నేను కూడా ఆ విధంగా ఆరాధించాలని చెప్పి ప్రార్థించాలి. మూడవది పౌరుషం గలవారై ఉండాలి. దావీదు వలె పౌరుషం కలిగి నీ సన్నిధిలో నేను వాడబడాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. నాలుగవది బలవంతులై ఉండాలి. ఏ విధంగా బలవంతులై ఉండాలి? సంసోను వలె బలవంతులై ఉండి దేవునికి మాత్రమే మన ఆత్మలను అప్పగించుకోవాలి. ఐదవది ప్రేమ కలిగి చేసే కార్యములన్నీ ప్రేమతో చేయాలి. మంచి సమరయుని వల్ల ఈ లోకంలో మనము జీవించాలి. మన ఆత్మలను మనం దేవునికి అప్పగించుకోవాలి కదా. ఆ తర్వాత ఏమైంది? పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం మధ్యలో ఉన్న తెర చినిగిపోయింది. అంటే మనం దేవుడితో సహవాసం డైరెక్ట్గా, మనకి ఎవరు అవసరం లేదు. అది ఇందాక బావగారు చెప్పినట్లు ఏది అవసరం లేదు. మనం డైరెక్ట్గా ఎప్పుడైతే మనము
ఎప్పుడైతే ఎక్కడున్నా సరే అది చర్చికే రావాల్సిన అవసరం, మనం ఎక్కడుండి ప్రార్థన చేసిన దేవుడు మనల్ని వింటాడు, దేవుడు మన ప్రార్థనను వింటాడు. కాబట్టి మనల్ని మనం దేవుని సన్నిధికి అప్పగించుకోవాలి. ఆ తర్వాత యేసయ్య చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఒక శిష్యువు మారాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళలో ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతి అంతకుముందు మారు మనసు లేదు, రక్షణ లేదు. కానీ యేసయ్య ఎప్పుడైతే చనిపోవడము చూశాడో అక్కడ ఉన్న శతాధిపతి కూడా మారు మనసు పొంది తనను తాను అప్పగించుకున్నాడు కదా. ఈ 5 విషయాలు మనము మర్చిపోకుండా మన హృదయంలో ఉంచుకొని దేవా మెలకువగా ఉండుటకు, విశ్వాసమందు నిలకడగా ఉండుటకు, పౌరుషం గలవారై ఉండుటకు, బలవంతులై ఉండుటకు, మేము చేసే కార్యములన్నీ ప్రేమతో చేయడానికి మాకు సహాయంలో దయచేయండి అని చెప్పి మన ఆత్మలను మనము దేవునికి అప్పగించుకుందాం. కళ్ళు మూసుకుందామా అందరము? అందరం ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. లక్ష్మి గారు ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను.